నీవు కూడా నీలో ఉన్న నెగిటివ్ తత్వాన్ని ఉపేక్షించాలి, తీసిపారేయాలి. ఆయనను స్వీకరించాలి. ఈ పాపి, ఈ నిర్బంధం కలిగినటువంటి పాపము చేత, అపరాధము చేత పట్టబడినటువంటి వ్యక్తిని విడిపించాలి అని అంటే ఏం చేయాలి? ఒకటి శిక్ష అనుభవించాలి. నీ పాపమును మరి ఒకడు మొయ్యాలి. నీ పాపమును కడుగువేయబడాలి. నీ పాపమును తుడిచివేయబడాలి. దాన్ని ఎవరి వల్ల కాదు, ఏ మానవుడి వలన అది సరిపోదు. మళ్ళీ ఈ పాపిని కడిగి పవిత్రపరచాలంటే పునీతమైనటువంటి రక్తం కావాలి, మళ్ళీ శ్రేష్టమైన రక్తం కావాలి. అందుకనే దావీదంటాడు, ఎవడో ఈ మానవుడు, ఎవడో ఎంత నీచుడు, నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నావు? జ్ఞాపకము ఈజ్ ఈక్వల్ టు రక్షణలోనికి తీసుకువస్తున్నాం. ఇంత నీచుడైనటువంటి వాడిని రక్షించడానికి నువ్వు నీచమైనటువంటి శిక్షను అనుభవిస్తూ ఉన్నావు. తెలుగు శిక్ష అనేది బహుభయంకరం. ఈ రోజుల్లో ఉన్నటువంటి శిక్ష అయినా ఒక్కసారిగా టైం చెప్పి ఒకే క్షణంలో టైమున అంతా దానికి ముందు కోరిక తీర్చి, నీకేం కోరిక కావాలి అని చెప్పి అడిగినప్పుడు నాకు ఇది కావాలని ఆ కోరిక తీర్చి చంపేస్తారు, ఉరి తీస్తారు. ఉరి శిక్ష కూడా అంతకంటే భయంకరం ఇది. ఎవరైతే సిలువ మోస్తూ ఉన్నాడో, రానును మోస్తూ ఉన్నారో వాడు సుదీర్ఘ ప్రయాణము చేయాలి, కొండనెక్కాలి. ఆ కొండ ఉన్న మంచి ప్రాంతమా? ఆ కలువరి కొండ ఏమన్నా పవిత్రమైన కొండ? ఆ కలువరి చాలా మంది కలువరి కొండ అమ్మ పవిత్రం అని అనుకుంటారు. ఆ కలువరి అనే పేరు